శ్రోతలందరికీ నమస్కారం అండి. జయసాగరం. ఒకప్పుడు అస్సాం దేశాన్ని గదాపాని అనే రాజు పరిపాలించేవాడు. రాణి జయమతి. ఆ దంపతులు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండటం వల్ల ప్రజలు గదాపాని పాలనలో ఎట్టి బాధలు లేక హాయిగా ఉంటున్నారు. అయితే రాజు అనగానే ఎంత మంచివానికైనా శత్రువు ఉండక తప్పదు. కనుక ఇంత మంచివాడికి అనిపించుకుంటున్న గదాపానికి ఒక శత్రువు ఉన్నాడు. వాని పేరు లారాబా. లారా రాజా వట్టి మూర్ఖుడు, దుర్మార్గుడును. అతను తన చేతిలో సైనిక బలం ఉన్నది కదా అని చీటికి మాటికి కాస్తంత లోకువుగా కనబడే పొరుగు రాజుల మీదకి దండెత్తుతూ ఉండేవాడు. అలాగనే తన మీద కూడా ఎప్పుడో ఒకప్పుడు దండెత్తి రావచ్చునని గదాపాని తలచకపోలేదు. మరికొద్ది కాలానికల్లా లారా రాజా హఠాత్తుగా గదాపాని పైన దండెత్తి రాజ్యం లోబర్చుకున్నాడు. బలమున్నది కదా అని దండెత్తాడు. ఆశ కొద్దీ రాజ్యం లాక్కున్నాడే గాని గదాపాని రాజ్యం లాక్కున్నప్పటి నుంచి లారా రాజాకు మనశ్శాంతి లేకపోయింది. ఏమి అంటే లారా రాజా క్షత్రియ వంశంలోనివాడు కాదు. అందుచేత అతని పరిపాలనకు ప్రజలు సమ్మతించరు. అప్పటి మట్టుకు తనకు గల అంగబలంతో అతను ప్రజలను అణిచిపెట్టవచ్చు. అయినా త్వరలోనే తిరుగుబాటు రాక మానదని అతనికి తెలుసు. పైగా గదాపాని మంచితనము, తన దుర్మార్గము రెండింటికి గల తేడా రాజ్యంలోని ప్రజలు బాగా గ్రహించే ఉన్నారు. ఈ కారణాల చేత కొత్తగా తనకు రాజ్యము కలిసినప్పటికీ మనసుకు హాయి లేకపోయింది. అక్కడ గదాపాని రాజ్యం పోగానే భార్యతో సహా అడవులు పట్టిపోయి తలదాచుకొని ఉన్నాడు. అతడు కంటికి కనబడకుండా పోయినప్పటికీ లారారాజుకు భయం తీరలేదు. రాజ్యంలోని ప్రజలు ఈక్షణమందు తమకు ప్రియుడైన గదాపానికి వెతికి తెచ్చి మళ్ళీ గద్దెక్కిస్తారేమో, లేదా మరొక రాజకుమారుణ్ణి ఎవరినైనా రాజుగా చేసుకుంటారో అని గుండె పీచుకుంటూనే ఉండేది. ఈ భయం చేత లారారాజు కంటపడిన రాజకుమారులల్లా వికలాంగులుగా తయారు చేసేవాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నాడు అన్నది సంశయం కలగవచ్చు. దానికి ఒక కారణం ఉంది. క్షత్రియ వంశములో అవయవలోపం ఉన్నవారు ఎవ్వరూ రాజ్యం ఏలటానికి అర్హులు కాదు అని ఆ కాలంలో ఒక ధర్మం ఉండేది. కనుక కనబడ్డ వాళ్ళనల్లా వికలాంగులుగా చేయటం వల్ల రాజకుమారుల బాధ తనకు ఉండదనుకున్నాడు లారారాజా. పోతే ప్రజలకు ఇష్టుడైన గదాపాని పీడ ఒక్కటి అతనికి మిగిలి ఉంది. శత్రుశేషం లేకుండా చేసుకుంటే హాయిగా ఉండవచ్చు కదా అని తలచి గదాపానిని ఎలాగైనా పట్టి తెమ్మని భటుల్ని పంపాడు. ఆ భటులు తిరిగి చివరకు గదాపాని సంచరించే అడవులు చేరుకున్నారు. ఇన్నేళ్లుగా అడవులలో తిరుగుతూ ఉన్న గదాపానికి జాతిరత్నమున తగినటువంటి ఒక చక్కటి కొడుకు పుట్టాడు. వానికి రుద్రసింగు అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకుంటూ బిడ్డడి సందట్లో కష్టాలు మరిచి ఆ దంపతులు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇంతలో లారారాజా పంపిన భటులు కింకరులాగా కంటపడేసరికి గదాపానే గుండె గతుక్కుమన్నది. గభీమని లేచాడు. ముద్దుబిడ్డను చెంకనెత్తుకున్నాడు. రారా అంటూ భార్యకు చేయి చూపి తను పరుగు పుచ్చుకున్నాడు. ఆ పరుగు పోయి అతను నాగపర్వతాలు చేరుకొని అక్కడ దాక్కున్నాడు. ఆ కంగారులో పాపం జయమతి మాత్రం భర్తతో సమంగా పరిగెత్తలేకపోయింది. అందుచేత శత్రుభటులు ఆమెను పట్టేసి తీసుకుపోయి తమ రాజు ఎదుట పెట్టారు. లారారాజా జయమతిని ఎన్ని తిప్పలు పెట్టినప్పటికీ గదాపని జాడ తెలుసుకోలేకపోయాడు. ఒక ప్రాణ స్నేహితుడు వెళ్ళి గదాపానితో ఇలా జరిగిందని చెప్పాడు. ఈ వార్త వినటంతోనే గదాపాని తన ముద్దుబిడ్డను ఆ స్నేహితునికి అప్పగించి తను మారువేషంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. జయమతి చాలా తెలివైనది కావటం వలన ఆ వచ్చినది ఎవరో అట్టే కనిపెట్టి వేసింది. అతన్ని చాలాసేపు తన దగ్గర ఉంచుకోవటం ప్రమాదకరమని కూడా ఆమెకు తెలుసు. అందుచేత తన మనస్సులోని మాట అతనికి తెలియజెప్పి
వెంటనే పంపించేసేటందుకు ఒక చక్కటి యుక్తి వేసింది. అతనిని చూడగానే, చిన్ననాయనా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు నా పైన నిజమైన అభిమానమే ఉన్నట్టయితే వచ్చిన దారినే వెళ్ళిపో. ఒకవేళ నా భర్త నీకు కనబడటమే జరిగితే ఈ ప్రదేశానికి రావద్దని చెప్పు. అదే నే చెప్పవలసిన మాట అన్నది. ఈ సంభాషణ విన్న వాళ్ళందరూ వచ్చి అతడు ఆమె పినతండ్రో లేక ఇంకెవరో అని అనుకున్నారు. కానీ భర్త అయి ఉంటాడని ఒక్కరికి కూడా అనుమానం కలగలేదు. ఆమె ఉద్దేశం గ్రహించిన గదాపాని వెంటనే కోట దాటి వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గులైనా ఆడదానిని చంపుతారా? ఏదో కొంతకాలం నిర్బంధంలో ఉంచి వదిలేస్తారు కదా అని మనస్సులో తలిచాడు గదాపాని. కానైతే విధి విలాసం మరొకలాగా ఉండే. సుకుమార పాని అయినటువంటి జయమతి శత్రువుల ఈసడింపులకు, సూటిపోటి మాటలకు సహించలేక ఇలాంటి గతి పట్టింది కదా అనే బెంగతో తనలో తనే కుమిలిపోయి కొద్ది రోజులకల్లా ఈ లోకం విడిచిపోయింది. జయమతినే పంచప్రాణాలుగా ఎంచుకుంటూ ఉన్న గదాపాని ఆమె మరణవార్త చెవిని పడడంతోనే శాశ్వత నిద్రలో మునిగిపోయాడు. ఈ విధంగా ఆ పుణ్య దంపతులు కైలాసవాసులయ్యారన్న సంగతి తెలిసినప్పటి నుంచి ఇదంతా లారారాజు వల్ల కదా జరిగిందని కానీ వీరప్పటి ప్రజలు ఉద్రేకులై లారారాజుపై పగ సాధించడానికి చూస్తూ ఉన్నారు. ఇంతలో గదాపాని కుమారుడు రుద్రసింగు పెద్దవాడవుతున్నట్టు తెలిసి ఆ బుడతుణ్ణి తీసి తెచ్చుకున్నారు. ఈసారి ప్రజలకు ఎక్కడ లేని బలము వచ్చేసింది. 1000 రెట్లు ఉత్సాహంతో లారారాజా పైన తిరగబడి లారారాజాను మరీ కనబడకుండా తరిమేసి చిన్నవాడి అయిన తమ రుద్రసింగుకు పట్టం కట్టారు. రుద్రసింగు మంచివాడు, దయగలవాడు, ప్రజను చక్కగా పాలించి తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు. రుద్రసింగు తన జనని జ్ఞాపకార్థం శివసాగరానికి 3 మైళ్ళ దూరంలో ఒక మనోహరమైన సరస్సు తవ్వించి దానికి జయసాగరం అని పేరు పెట్టాడు. అక్కడ జయదళం అనే గొప్ప దేవలము కూడా కట్టించాడు. ఈ 2 చిహ్నములు ఇప్పటికీ అస్సాం దేశంలో స్పష్టంగా కనబడుతున్నాయి. బాగుంది కదండి కథ. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.